హాయ్ అండి. ఈరోజు మీకు ఆలూ కుర్మా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కింది. పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ పొడవుగానే కట్ చేసుకోవాలి ఆలూ కుర్మాకి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల వేరే టేస్ట్ వచ్చేస్తుందండి ఆలూ కుర్మాకి. ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే కుర్మా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఆనియన్స్ బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గుతాయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా ఉండాలండి. ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఫ్రై అయిపోయినాయి లేదో చూద్దామండి ఒకసారి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు హాఫ్ టమాటా వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. టమాటా హాఫే వేసాను, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గుద్ది అన్నమాట. నీరు వాటర్ వస్తుంది కదండి, దాంట్లోంచి సాల్ట్ వేయడం వల్ల టమాటా త్వరగా మెత్తబడిపోద్ది. ఫ్రై అయిపోయిందండి టమాటా కూడా. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఓ స్పూన్ వేసుకున్నానండి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్ట్ ఓ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు కారం వేసుకుందాం. 2 టీ స్పూన్లు కారం వేసి మసాలా రెండు కలిసేంత వరకు కలుపుకుందామండి. బాగా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ముక్కలు వేసేసుకుందామండి. ఆలు ఉడికించి పెట్టానండి. బాగా కలిపేసుకుందాం. ఆలు బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఆల్రెడీ ఉడికించినవి కాబట్టి ఒక గ్లాస్ సరిపోతాయి, లేకపోతే ఆలు మెత్తగా అయిపోతాయి. గ్లాస్ వాటర్ పోసుకుని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఉడుకుతుంది బాగా. చిన్న సిమ్లో పెట్టి ఉడికించాలి, హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించకూడదండి. కర్రీ రెడీ, ఆలూ కుర్మా. మీకు థిక్నెస్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చపాతీలోకి అయితే ఇంకా కొంచెం లూజ్గా ఉండాలి. రైస్లోకి అయితే ఇలా సరిపోతుంది. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి.